నమస్తే విద్యుత్ స్వాతంత్ర లక్ష్యం సమాజిత మన్సూరాబాద్ విజయశ్రీ కాలనీలో ఈరోజు మరి హ్యూమనిటీ ఫస్ట్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ముఖ్య అతిథిగా కుప్పల నరసింహారెడ్డి గారు వచ్చారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి, మరి ఏమేమి ఇంతమందికి చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను బిలాల్, నా పేరు బిలాల్. మేము హ్యూమానిటీ ఫస్ట్ ఆర్గనైజేషన్ నుంచి మా గ్రూప్లో 15 to 20 మెంబర్స్ ఉన్నారు. ఎవ్రీ మంత్ వీ డొనేట్ blankets or something to the needy people. As the whole world is going through the crisis, this month we are distributing the ration items, grocery items to the needy people under supervision of our leader Narasimha Reddy sir. मैं रमेश चंद चौधरी ह्यूमनिटी फर्स्ट फाउंडेशन से बोल रहा हूँ. हम एवरी मंथ कुछ ना कुछ करना चाहते थे और कुछ कर रहे हैं. हमारे जैसा एवरी मंथ जैसा बुक्स है वो नीडी पीपल्स के लिए, कुछ मास्क है या ब्लैंकेट्स है या कुछ बैग्स है या फिर नीडी पीपल के लिए कुछ कपड़े नहीं, उनके कपड़े डोनेशन कर रहे. और आज अपने सर के हिसाब से हम थोड़ा और ज़्यादा करने की कोशिश में नरसिम्हा रेड्डी सर के द्वारा और थोड़ा हेल्प कुछ ज़्यादा करने के कारण से हम आज ग्रोसरी वोजरी सब लेके आए. सर के बदौलत हम इधर उधर नहीं जाके सर के साथ जो नीडी है उनके लिए उनके जगह जा के दे रहे हैं, जिनको होना उनको ही दे रहे हैं. ఓకే, థ్యాంక్ యూ. హ్యుమానిటీ ఫస్ట్ ఆర్గనైజేషన్ అని మా అబ్బాయి ఫ్రెండ్ రమేష్ అండ్ రాజు అని వీళ్ళందరూ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. మా నరసింహారెడ్డి సాబ్ ఎక్స్ కార్పొరేటర్ అండర్లో. సో ఆయన గైడెన్స్ ప్రకారం అందరు నడుస్తున్నారు. అండ్ ఇంతకుముందు కూడా స్కూల్ బుక్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, బ్యాగ్స్ కానివ్వండి, స్కూల్ పిల్లలకు ఫుడ్ కానివ్వండి, అండ్ నీడీ పర్సన్స్కి అన్నదాన కార్యక్రమాలు అండ్ ఆర్ఫనేజ్ వాళ్ళకు అన్ని విధాల బ్లాంకెట్స్ అవి ఇవి వాళ్ళకి తోచిన రీతిలో వాళ్ళు సాయం చేస్తున్నారు. ఎవ్రీ మంత్ వాళ్ళకు నా నుండి మా అబ్బాయి పాకెట్ మనీ తీసుకొని ఇందులో పెట్టేస్తుంటాడు. సో ఇలాంటి కార్యక్రమం అందరి పిల్లలు కూడా వీళ్ళు దాదాపు ఒక 15-20 మెంబర్స్ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వీటికి మేము సపోర్ట్ చేస్తూనే ఉన్నాము. మా నరసింహారెడ్డి సాబ్ దీనికి చాలా నాకు ఎస్పెషల్లీ గైడ్ చేస్తుంటారు, ఎలా చేయాలి ఏంటి అనేది. ఆయన గైడెన్స్లో దీన్ని కొంచెం ముందుకు తీసుకొని వెళ్తున్నాము. సో ఎస్పెషల్లీ నీడీ పర్సన్ చూస్తుంటే మేము చేసింది చాలా తక్కువ అనిపిస్తుంది. ఇంకా చాలామంది ముందుకు వచ్చి ఇంకా చేయాలి. ఇలాంటిది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్ ఎవరైతే నీడీ పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే ఏంటంటే నీడీ పర్సన్స్ ఎవరైతే పూర్ అండ్ నీడీ పర్సన్స్కు మేము చేయగలిగేంత చేస్తున్నాం. కానీ మేము ఇప్పుడు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఎంత చేసినా కానీ తక్కువనే అనిపిస్తుంది, ఇంకా చేయాలనిపిస్తుంది. సో ఇంకా దాతలు ఇంకా ముందు వచ్చి ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి ఎన్నో రోజుల నుంచి కూడా అన్ని స్వచ్ఛంద సంస్థలతోటి మరి వారి దగ్గర ఉన్నటువంటి నీటిలు తీసుకొని ప్రజలకు అందిస్తున్నటువంటి మరి కుప్పల నరసింహారెడ్డి గారు వారిని తెలిసింది ఏదో ఒక సంస్థ ద్వారా మీరు టైఅప్ అయ్యి అనగారిన ప్రజలకు, పేద ప్రజలకు చేపిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? ఎన్ని రోజుల నుంచి ఇంకా కొనసాగించే అవకాశం? పలానా చోట నేను ఈ సాయం చేయగలుగుతాను అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి ఏదో విధంగా బీదలకు చెందే విధంగా ప్లాన్ చేస్తున్నాం. అదేవిధంగా నా మిత్రుడు చిన్నప్పటి నుంచి డాక్టర్ ఖాదర్ గారు వాళ్ళ కొడుకు ఇంకా మిత్రుడు ఒక కిరాణా షాప్ నడుపుకుంటే మామూలుగా మధ్యతరగతి వ్యక్తి ఉంటాడు. అతను కూడా దాదాపు 6 నెలల నుంచి ఏదో స్వచ్ఛంద సంస్థలు అంటే స్కూల్ పిల్లలు బ్యాగులు పంచడము, బుక్స్ పంచడము, వాళ్ళకి స్కూల్ పిల్లలకి ఏమైనా లేకపోతే చేయడం, అలాంటి క్రైసిస్లో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నుండి కరోనా వ్యాధికి బారిన పడకపోయినా సరే చాలామంది నిత్యావసర వస్తువులు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో విధంగా సాయం చేయడానికి ఒక్కొక్క బ్యాగ్ నిన్నటి వరకు కూడా విపరీతమైనటువంటి అంటే ఒక బ్యాగులో 5 కిలోల బియ్యము, ఒక నూనె ప్యాకెట్ అన్నీ వేసుకుంటా దాదాపు అన్ని చోట్ల ఎక్కడైతే అవసరం ఉంది అని అంటే అక్కడ వాలిపోతున్నారు. ఈరోజు మన్సూరాబాద్లో నన్ను కూడా సహకరిస్తే ఈ విధంగా విజయశ్రీ కాలనీ అని చెప్పి ఇక్కడ అంతా మహారాష్ట్రకు సంబంధించిన మరాఠీలు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా తెలుగు కూడా రాదు, వీళ్ళకి ఎక్కడ పోవాలి ఏం చేయాలనేది కూడా తెలియదు. అలాంటి వాళ్ళని ఈరోజు మా ఖాదర్ భాయ్ గారు, రమేష్ గారు, బిలాల్ వీళ్ళందరూ కూడా సహకరించినందుకు వారికి దేవుడు మంచి ఆరోగ్యాలతో ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ చాలామంది బీదలు ఉన్నారు. ఎవరున్నా సరే నేను ముఖ్యంగా V3 వాళ్ళకి ఒకటి చెప్తున్నా, వాళ్ళు చేస్తున్నట్టు సేవలో భాగంగా నిన్న మీరు చూపించిన దగ్గరలో నాకు 2-3 రావడం జరిగింది. కానీ కాచం సత్యనారాయణ గారు కానీ ఈ టైంలో మీరు ఎక్కడెక్కడ ఈ మండు టెండలో 1 గంటల 2 గంటల ప్రాంతంలో కూడా మీరు తిరిగి ఈ సేవా కార్యక్రమాలు తీస్తున్నందుకు చాలామంది ఇక్కడ స్వచ్ఛందంగా ఈ టీవీ ఇంకా దినదిన అభివృద్ధి కోరుకుంటున్నా. ఇంకా చాలామంది డబ్బులు ఉన్న వాళ్ళు చాలామంది వాళ్ళందరూ కూడా కొద్దిగా గొప్ప ఈ టైం లోపల సాయం చేస్తే మనకి ఏదో రూపంలో దేవుడు సాయం చేస్తాడని చెప్పి నమ్మిన దాంట్లో ఉంటాను. కాబట్టి ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇంకా ముందుకు వచ్చి ఈ కరువు ప్రాంతంలో ఈ కరువు దాన్ని ఈ కరోనా టైంలో అందరూ ఆదుకోవాలని చెప్పి వాళ్ళని మరీ కోరుకుంటా ఉన్నాను. నాయకుడు అనగానే ఏదో 2 చోట పంపించి 2 బ్యాగులు ఇచ్చి వెళ్ళిపోతారు. మీరు అలా కాకుండా వచ్చినట్టు స్వచ్ఛందతోటి వాళ్ళనే తీసుకున్న టైప్ అయ్యి అందరికి పంపిస్తున్నారు. ఈ యొక్క మరి ఎప్పుడు కొనసాగిస్తారు? ఇలాగే ఉంటారా? మీ యొక్క కరోనా ఎండింగ్ అయ్యేంత వరకు
వరకు లాక్డౌన్ డ్రాప్ అయ్యేంత వరకు కూడా చేద్దాం అనుకుంటున్నా. ఏదో విధంగా ఎవరు స్వచ్ఛందంగా రాని రోజు నేనే స్వచ్ఛందంగా పెట్టుకొని డబ్బులు పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళు వచ్చారు, నిన్న రాలేదు, మొన్న వచ్చిన అట్లా నేనే పెట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇది ఎన్ని రోజులు నాకు సహకరిస్తూ ఉంటే ఇంకోటి సహకరించినప్పుడు నేను కూడా సాయం చేసుకుంటున్నా. ఇది ముందుకు పోవాలని చెప్పి, ఎందుకంటే ఈ రోజుకు చాలా కరువు వచ్చే పరిస్థితి ఉన్నది. చాలామంది ఇళ్లలో అడగలేని పరిస్థితి. కొంతమంది మోమాటానికి కూడా పాపం తల దాచుకొని గోడల చాటు నిల్చుకొని ఏదో దీన వ్యవస్థ లెక్కుంటారు. అలాంటి వాళ్ళని గుర్తించి కూడా చేయడం జరుగుతుంది. ఇంకా సమాజంలో డబ్బులు ఉన్నాడు గొప్పడు కాదు, పంచటోడే గొప్పడు. వీళ్ళకి మంచి లైఫ్ రావాలని మాత్రం నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.